థైలాండ్ లో చాలా ఏళ్ల క్రితం 200-300-400 ఏళ్ల క్రితం ఒక బంగారు బుద్ధుడు విగ్రహం చేయించారు. కిలోల కొద్ది బంగారం పెట్టి బంగారు బుద్ధుడు విగ్రహం చేయించి అప్పటి రాజు పెట్టాడు. కానీ మనకి ఎప్పుడైతే బంగారం కళ్ళ ముందు కనిపిస్తుందో కన్ను కుడుతుంది కదా, ఎవడో దాన్ని ఎట్ట కొట్టేయాలి అని ప్లాన్లు వేస్తుంటే రాజుగారికి భయం వేసి దాన్ని ఒక పక్కగా పెట్టి దానికి 100 కోట్స్ బురద రాసేసాడు. బురద మనం పెయింటింగ్ ఎలా చేస్తాం అలా బురదతోటి 100 కోట్స్ బురద చేశాడు. మనం మట్టి వినాయకుడు అని ఎట్టా అంటున్నాం వినాయకుడు మట్టేనా గట్టేనా వినాయకుడే కదా. కానీ మనం మట్టి వినాయకుడు ఎట్టా అంటున్నామో అట్టా ఆయన వాళ్ళందరూ అక్కడ మడ్ బుద్ధ అంటాం. ఇది జరిగిన కొన్ని 100 ఏళ్ల తర్వాత మళ్ళీ 200-300 ఏళ్ల తర్వాత ఓ పెద్ద గాలి దుమ్ము వచ్చి ఈ లోపల పెట్టిన బుద్ధుడిని కూడా పైనుంచి పెచ్చుడి లోపల నుంచి మెరవటం. అప్పుడున్న రాజుగారు చూసి అరే ఇది బంగారు బుద్ధుడు, ఇది మడ్ బుద్ధ కాదు, దిస్ ఇస్ గోల్డెన్ బుద్ధ అనుకుని తీసుకెళ్లి షవర్ల కింద పెట్టి, ఎంతో ఏళ్ల నుంచి మరి బురద అంటుకుంది కదా, షవర్ల కింద పెట్టి నీటితోటి శుభ్రం చేసి అది ఇప్పుడు బ్యాంకాక్ లో ఒక గుడిలో పెట్టుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా 100 కొద్ది బురద కోటింగ్లు వేసుకున్నాం. నేనింతే, నా బతికింతే, నాకు ఇంతే చేతవుతుంది, ఈ జన్మకింతే, నాకు ఇంత మించి తెలివి లేదు, ఇట్లా ఆపాదించుకుంటాం. మనం చిన్నగా ఎందుకు చేసుకుంటాం అంటే మన మైండ్ లోపల కొన్ని బ్లాక్స్, ఆ బ్లాక్స్ పేరేంటంటే గత అనుభవాలు, గత వైఫల్యాలు.